ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు చందు వ్లాగ్స్. ఇక సన్సెట్ అయ్యేటప్పటికి ఇంటికి తిరిగి వచ్చాం. హే, వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ టైం. మా అత్తయ్య బయటికి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది, కానీ ఈ మధ్య ఆమె అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక మనం ఆగుతామా? ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాటి లిస్ట్ రాసుకొని రెడీ చేసాం. బోటింగ్ చేస్తావా? కరెక్ట్. తాటిపూడిలో ఇప్పుడు బోటింగ్ కూడా ఉంది. అంటే నార్మల్ బోటింగ్ కాదు, 6 టైప్స్ ఆఫ్ బోటింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా బోటింగ్ అంటే ఎవరు ఆగుతారు చెప్పండి. కానీ తాటిపూడి కంటే నాకు వెళ్ళే రూట్ నచ్చుతుంది. ఎందుకంటే రోడ్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే సైడ్ అంతా గడ్డి, ఫుల్ పొలాలు, చాలా చాలా బాగుంటుంది. ఇలా అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు దూరంగా ఉండే ప్రదేశాల కంటే మన తెలుగు రాష్ట్రాల్లో పక్కనే ఉన్న విజయనగరంలో ఉన్న తాటిపూడి డ్యామ్ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇంకా నేను చెప్పినట్టు రోడ్ జర్నీ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అన్ని కొత్త రోడ్స్ వేసారు, చాలా చాలా బాగుంది. సారీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాకు మధ్యలో స్నేక్ వచ్చింది, వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఆ వీడియో చూసి మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఇలా రోడ్ మీద యానిమల్స్ వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు రియల్ లైఫ్ లో. ఇంకా తాటిపూడికి ఎంటర్ అయ్యే రోడ్డు మాత్రం అలాగే ఉంది. నాకు తెలిసి ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఆ డ్యామ్ మీద నుంచి చూస్తే చెట్లు అవి చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా స్నానానికి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ స్నానాలు చేయడానికి. ఇంకా పిక్నిక్ స్పాట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఫుడ్ తెచ్చుకొని అక్కడే భోజనం చేసి అలా ఒక రోజంతా గడిపేయచ్చు. వీకెండ్ అవ్వడం వల్ల చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి లోపటి వరకు నడుచుకొని వెళ్ళలేకపోయాం. ఇంకా మా అత్తయ్య, మావయ్య గారు అక్కడే కూర్చుండిపోయారు. మేము మాత్రం పిల్లల్ని పట్టుకొని బోటింగ్ కి చలో. బోటింగ్ ప్రైజెస్ కి వస్తే జస్ట్ 100 నుంచి 250 లోపలే ఉన్నాయి. మేమైతే పెద్ద బోటే ఎక్కాం బాబు. పిల్లలు లేకపోతే ఖచ్చితంగా స్పీడ్ బోటింగ్ కే వెళ్లే వాళ్ళం. పెడల్ రైడింగ్ కూడా ఉంది. ఇదైతే చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ దూరం వెళ్ళలేం ఖచ్చితంగా. మన బోట్ వచ్చేస్తుంది. అబ్బా ఎంత బాగుందో. వాటర్ టాక్సీ అంట. కానీ ఒక దగ్గర మాత్రం డిసప్పాయింట్ అయ్యాం. మీరు మాత్రం ఆ మిస్టేక్ ఎక్కడ చేయొద్దు. ఇంట్లో కూర్చున్నంతసేపు ఎవరితోని మాట్లాడొద్దు. జస్ట్ బయటకు చూసి అలాగా నేచర్ ని ఎంజాయ్ చేయండి. మా చిన్నమ్మాయి అయితే వాటర్ లో దూకేస్తా అని గోల్ పెట్టేసింది. కాబట్టి నేను అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. బయటకి అసలు చూడటానికి ఎక్కువ టైం నాకు సరిపోలేదు. లేకపోతే బోట్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటుంది చివరి వరకు. అట్లీస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడైనా బయటకు చూస్తూ అస్సలు భయపడకుండా నేచర్ ని ఎంజాయ్ చేయండి. నాకైతే వాటర్ అంటే చాలా భయం, కానీ బయటకు వస్తున్న జనాలు ఫేసెస్ చూసి సరేలే ఎవరు భయపడలేదని ధైర్యంగా 2 పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయాను. మెయిన్ ధైర్యం ఏంటంటే మా ఆయనకి స్విమ్మింగ్ వచ్చు. కానీ ఇంటికి వచ్చాక అడిగాను, ఒకసారి మీరు ఎంతమందిని కాపాడగలరు అంటే ఒకసారి ఒకళ్ళనే కాపాడగలరట. ఏంటి మిమ్మల్ని నమ్ముకొని నేను ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి పిల్లల్ని వేసుకొని అంటే నవ్వుతున్నారు. నేనైతే కొండ దగ్గర వరకు వెళ్తుంది, కొండ దగ్గర పొదలై చూద్దాం అనుకున్నాను. ఏది అసలు ఆ కొండ దగ్గరికి వెళ్ళిందా, లోపలికి వెళ్ళిందా నాకేం అర్థం అవ్వలేదు. అప్పుడే అయిపోయిందా అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు దాంట్లో ఫీల్ అవ్వాలి యాక్చువల్గా. నువ్వు ఊరికే సరదాగా అన్నాను, దానికి చీముడేం రాలేదు, మీరు ఫీల్ అవ్వద్దు. కానీ వాటర్ చాలా గ్రీన్ కలర్ లో ఎంత బాగుందో. ఇంకా మా చుట్టూనే స్పీడ్ బోటింగ్ లై నడుస్తూ ఉంటున్నాయి. కానీ ఒక అబ్బాయి చాలా భయపడిపోయాడు. ఈ బ్రహ్మానందం ఏమో ఆపండ్రో అంటారు చూసారు, ఆ పొజిషన్ కనిపించింది. ఆ అబ్బాయి ఎవరైతే ఈ పెడల్ తొక్కుంటూ వెళ్తారో నాకు తెలిసి కనీసం 100 మీటర్స్ కూడా వెళ్ళలేరేమో. ఆ అమ్మాయి పెడల్ తొక్కేస్తా అన్నది. మా ఆయన సగంలో నువ్వు వదిలేస్తే నేనే తొక్కాలి బాబోయ్, నా వల్ల కాదు. ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ప్లాస్టిక్ టబ్స్ అయితే భలే తేలుతున్నాయి. నించున్నప్పుడే మనకు అలా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా బయటకు వచ్చేసాం. తాటిపూడి నుంచి అలమండ వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మనకి అలమండలో తాండ్రి ఇంకా ఊరగాయలు చాలా చాలా బాగుంటాయి. ఇంకా గూగుల్ మ్యాప్ లో అలమండ అని టైప్ చేస్తే అది ఊరు మధ్యలో నుంచి రూట్ చూపించింది. మేము ఏదో దగ్గరే కదా అనుకుని మేము స్టార్ట్ అయిపోయాం. కానీ ఎంతసేపు కూర్చున్నామంటే ఎంతకీ రాదు అలమండ. బట్ ఊరైతే మాత్రం సూపర్ ఉంది. ఎన్నో ఊర్లు దాటాం అనుకుంటా, నాకు అసలు కౌంట్ లేదు. పచ్చగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. చాలా చాలా బాగుంది. ఇంకా మన గూగుల్ తల్లిని నమ్ముకుంటే అది ఎలాంటి రూట్లు చూపిస్తుందో మీకు కూడా తెలుసు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోమంటుంది. అక్కడ అసలు వెళ్ళడానికి ప్లేసే లేదు. మా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు. ఇంకా నవ్వుకున్నాం మేము ఫుల్ గా. ఇక్కడ ఉన్న వీళ్ళేమో కార్ అసలు ఇందులోకి ఎలా వస్తుంది అనుకున్నారు మీరు అని అడిగారు. మొత్తానికి అలమండలో కాకుండా ఇంకెక్కడో ఊర్లో కొనుక్కొని వచ్చామన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.